హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటంటే చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే ఎగ్జామినేషన్ లో మీరు ఖచ్చితంగా 6 4 మార్క్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. సో కాబట్టి ఇందులో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి 4 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మాక్సిమం ప్రిపేర్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. ఇందులో ఉన్న క్వశ్చన్స్ అని కూడా మీరు మాక్సిమం ప్రిపేర్ అవ్వండి. అయితే ఇక్కడ ఫస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెసన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రతి సంవత్సరం కూడా మనకు ఖచ్చితంగా అయితే ఎక్కువగా మనకు రిపీట్ అది ఎల్ఎస్ఎఫ్ ఏ టూత్ అంటే టూత్ డయాగ్రామ్ అయితే మాత్రం అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ డయాగ్రామ్ మాత్రం మాక్సిమం అందరూ కూడా ప్రాక్టీస్ అవ్వండి. సో ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ప్రతి 4 మార్క్స్ కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఒక్కొక్క వీడియో కింద అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ టూత్ డయాగ్రామ్ మాత్రం మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అవ్వండి విత్ లేబులింగ్ తో. సో అది కూడా చాలా నీట్ గా వేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ అంటే ప్రోటీన్స్ తాలూకా డైజెషన్. సో స్టమక్ లో ప్రోటీన్ డైజెషన్ ఏ విధంగా జరుగుతుంది అన్నది కూడా ఇది కూడా ఇంపార్టెంట్ 4 మార్క్స్. సో దీంతో పాటు ఏంటంటే బటర్ మనం తీసుకున్న బటర్ తీసుకుంటే మనకి ఫ్యాట్, కాబట్టి ఫ్యాట్ డైజెషన్ ఏ విధంగా జరుగుతుంది ఒక క్వశ్చన్ ఉంటుంది. అలాగే మనకి వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లివర్ ఫంక్షన్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది అంటే టూత్ డయాగ్రామ్ లివర్ ఫంక్షన్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ ఇవి. కాబట్టి రెండు కూడా మాక్సిమం ఇందులో మనకి 4 క్వశ్చన్స్ అయితే నేను చెప్పడం జరిగింది. 4 క్వశ్చన్స్ కూడా మీరు మాక్సిమం ప్రిపేర్. ఇందులో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టూత్ డయాగ్రామ్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, లివర్ ఫంక్షన్స్ కి సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి, రిమైనింగ్ రెండు కూడా మీరు చదవండి. ఇది మీరు ఖచ్చితంగా. అయితే నెక్స్ట్ సెకండ్ అంటే ఫస్ట్ యూనిట్ లోనే సెకండ్ చాప్టర్ వచ్చేసరికి సెకండ్ లెసన్ వచ్చేసరికి ఏంటంటే చూడండి, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెస్పిరేటరీ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో. సో డిస్క్రైబ్ డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఇది చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్. దీనికి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో దీని తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, దీంట్లో ఉన్నట్టు ఇంకో ఇంపార్టెంట్, వాట్ ఆర్ ద మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్ ఫర్ CO2 తాలూకా ట్రాన్స్పోర్టేషన్ 3 టైప్స్ ఉంటాయి. సో ఆ 3 టైప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు కూడా చాలా సార్లు రిపీట్ అవుతుంది క్వశ్చన్స్. ఈ రెండు కూడా మీరు మాక్సిమం ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అవ్వండి. డిజార్డర్స్ ప్రిపేర్ అవ్వాలి, CO2 ఏదైతే మనకి ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం అది కూడా మీరు ఖచ్చితంగా చేయండి. దీని తర్వాత ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ అంటే నార్మల్ కండిషన్ ఇన్స్పిరేషన్ అది అవుతుంది, ఎక్స్ప్రెషన్ అది అవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చూడండి. నెక్స్ట్ హౌ ఈజ్ రెస్పిరేటరీ మూవ్మెంట్స్ రెగ్యులేటెడ్ ఇన్ ఎ మ్యాన్, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ అయితే మరి అంటే ఈ 4 ఇంపార్టెంట్. ఈ 4 లోనూ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీరు ఎక్కడ కూడా చిన్నది కూడా డివేట్ అవ్వకుండా నీట్ గా చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఇది చూడండి, మెకానిజం ఆఫ్ అంటే ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఆఫ్ CO2 ఒకటి, నెక్స్ట్ డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ రెండు కూడా మీకు ఖచ్చితంగా చదవాలి ఇది. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చే లెసన్ చూస్తే మస్కులో స్కెలిటల్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ లో ఒక్కోసారి మనకి ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది, ఎక్కువగా రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ అవుతుంది ఏంటంటే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సైనోవియల్ జాయింట్. సో సైనోవియల్ జాయింట్ తాలూకా ఈ స్ట్రక్చర్ అనేది ఒక్కోసారి అడుగుతున్నాడు, కాబట్టి ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో దీని తర్వాత న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ పాయింట్ ఆఫ్ లోకి వచ్చేసరికి న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ చూడండి, రెటీనా ఆఫ్ హ్యూమన్ ఐ తాలూకా రెటీనా ఒకటి. సో దీని తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇది కూడా చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్, సినాప్టిక్ ట్రాన్స్మిషన్. అలాగే పై దాంట్లో సైనోవియల్ జాయింట్. ఈ రెండింటి కూడా మోస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి మాక్సిమం. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇది న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. దీనిలో ఖచ్చితంగా సినాప్టిక్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. సో దీని తర్వాత వస్తున్న నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎండోక్రైన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ లో వస్తుంది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ హౌ హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం. ఇది కూడా చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్, హైపర్ థైరాయిడిజం. నెక్స్ట్ ఎడిసన్స్ అండ్ కుషిక్ సిండ్రోమ్స్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా మనకి చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్, ఇది కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ గివ్ అన్ అకౌంట్ ఆఫ్ సెక్రేషన్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. సో పిట్యూటరీ గ్లాండ్ తాలూకా సెక్రేషన్స్ కూడా మనకి ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది. ఈ క్వశ్చన్ కూడా చూసుకోండి. ఇవి ఎండోక్రైన్ సిస్టమ్ పాయింట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ అంటే ఎడిసన్స్ కుషిక్ సిండ్రోమ్స్ ఏవైతే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ తాలూకా సెక్రేషన్స్. సో ఈ 3 కూడా మీరు ఎండోక్రైన్ అండ్ అంటే మన కెమికల్ కోఆర్డినేషన్ పాయింట్ ఆఫ్ చదవాల్సినవి. నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ లో మనకి చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ అంటే బి సెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో బి సెల్స్ గురించి అయితే మీరు ఖచ్చితంగా చదవండి, బి సెల్స్ అని ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం బై విచ్ HIV మల్టిప్లైస్ లీడ్స్ టు ఎయిడ్స్. HIV అనేది ఎయిడ్స్కి ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది, ఎయిడ్స్ ఎలా కన్వర్ట్ చేస్తుందని చెప్పి ఇది క్వశ్చన్ ఉంటుంది. అంటే వైరస్ నుంచి ఎయిడ్స్ ఎలా వస్తుంది అనేసి. నెక్స్ట్ అంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ ఒకటి ఉంది.
వేరియస్ టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ ఇన్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. సో ఇవి ఈ 4 క్వశ్చన్లు కూడా ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ఇవి కూడా మీరు ఖచ్చితంగా టీఎస్ పాయింట్ ఆఫ్ లో దీని నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో దీని తర్వాత వచ్చేసరికి జెనెటిక్స్. సో జెనెటిక్స్ పాయింట్ ఆఫ్ లో వస్తున్నటువంటి ఇంపార్టెంట్ చూడండి, సెక్స్ డిటర్మినేషన్ అనేది చాలాసార్లు రిపీట్ అవుతున్నారు. అలాగే ఎరిథ్రోబ్లాస్ట్ ఫెటాలిస్ కూడా చాలాసార్లు రిపీట్ అవుతుంది. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా చాలాసార్లు రిపీట్ అవుతుంది. నెక్స్ట్ జెనెటిక్ బ్యాలెన్స్ థియరీ ఏదైతే ఉందో ఇదొకటి మనకు రిపీట్ అవుతుంది. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా జెనెటిక్స్ పాయింట్ ఆఫ్ లో చూసుకోండి. ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్స్, ఎరిథ్రోబ్లాస్ట్ ఫెటాలిస్ ఒకటి, జెనెటిక్ బ్యాలెన్స్ థియరీ ఒకటి, ఈ 3 కూడా. సో నెక్స్ట్ జెనెటిక్ డ్రిఫ్ట్ ఒకటి ఉంటుంది, ఆ క్వశ్చన్ కూడా మీరు ఒకసారి యాడ్ చేసుకున్నది కూడా మీరు చూడండి. ఇది జెనెటిక్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. సో దీని తర్వాత వచ్చేసరికి ఆర్గానిక్ ఎవల్యూషన్ లో మనకి ఓవరాల్ గా 7 క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి. మాక్సిమం 7 క్వశ్చన్స్ కూడా మీరు మాక్సిమం ప్రిపేర్ అయిపోండి, ఎందుకంటే దీని నుంచి 2 వస్తాయి. సో 7 4 మార్క్స్ అయితే 2 వస్తాయి. కాబట్టి ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఆర్గానిక్ ఎవల్యూషన్ చూడొద్దు మీరు. మాక్సిమం 7 క్వశ్చన్స్ కూడా మాక్సిమం ప్రిపేర్ అవ్వడం ట్రై చేయండి. లేదు అనుకుంటే హోమోలాగస్ ఎనలాగస్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి చాలాసార్లు రిపీట్ అయింది క్వశ్చన్. అలాగే నెక్స్ట్ అంటే మ్యూటేషన్స్ థియరీ ఆఫ్ మ్యూటేషన్స్, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డార్విన్స్ థియరీ, నేచురల్ సెలక్షన్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ పర్పస్ లో ఇది కూడా ఇంపార్టెంటే, ఇది కూడా రిపీట్ అయింది ఎక్కువగాను. నెక్స్ట్ వచ్చేసరికి జెనెటిక్ డ్రిఫ్ట్. సో జెనెటిక్ డ్రిఫ్ట్ కూడా చూసుకోండి ఇది. సో ఇది అంటే ఇది నేను ఇక్కడ ఆర్గానిక్ ఎవల్యూషన్ కాకుండా ముందు చెప్పాను, అందులో కాదు. అంటే ఏంటంటే దీని నుంచి జెనెటిక్స్ లో కాదు, ఇది మనకి ఆర్గానిక్ ఎవల్యూషన్ ఉంటుంది జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఆర్గానిక్ ఎవల్యూషన్ పాయింట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్. సో ఇంకా లాస్ట్ వరకు వచ్చేసరికి అప్లైడ్ బయాలజీ. సో అప్లైడ్ బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ చూడొచ్చు ఎకనామిక్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే బీస్, హనీ బీస్ తాలూకు ఎకనామికల్లీ ఇంపార్టెంట్ అని ఇంపార్టెంట్ చెప్తున్నారు, జస్టిఫై చేయమంటున్నారు. హనీ బీస్ గురించి ఒకటి ఉంటుంది. అలాగే నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్ స్ట్రక్చర్ కూడా ఎక్కువసార్లు రిపీట్ అయింది, కాబట్టి ఇన్సులిన్ స్ట్రక్చర్ కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఒకటి, దీంతో పాటు ఎంఆర్ఐ స్కాన్, ఎంఆర్ఐ గురించి ఒకటి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఈసీజీ గురించి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈసీజీ కూడా ఇంపార్టెంటే. ఈసీజీ తర్వాత అంటే ఎలిసా. సో ఎలిసా టెస్ట్ గురించి కూడా మనకు ఉంటుంది, ఇండైరెక్ట్ ఎలిసా గురించి. ఇవి ఓవరాల్గా జువాలజీ పాయింట్ ఆఫ్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. మాక్సిమం ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రిపేర్ అయితే మినిమం 6 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. మాక్సిమం ఈ క్వశ్చన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇందులో ప్రతి క్వశ్చన్ కూడా మళ్ళీ ఆ వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈజీ వేలో ఎలా అంటే ఏ విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, సో ఈజీగా ఎలా రాయొచ్చు అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.